యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం అత్యద్భుతమైనది. ప్రపంచ చరిత్రలో చాలా వింతైనది, అనేకుల్ని ఆలోచింపజేసింది. ఈ ఘట్టం కథ కాదు, చరిత్ర. ఈ ఘట్టం కల్పితం కాదు, వాస్తవం. ఈ ఘట్టం దైవ నిర్ణయం ప్రకారంగా జరిగినటువంటి వాస్తవ సంఘటన యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం అనగానే అప్పటి వరకు చాలామందికి తెలీదు. మనిషికి ఏం తెలుసు అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు చాలా విలువైన విషయాలు మీరు వింటారు. శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి. మనిషికి ఏమి తెలుసు అని అంటే, పుడుతున్నాడు అని తెలుసు, చూస్తున్నాం, కళ్ళతో చూస్తాడు కాబట్టి పుడుతున్నారు, మనుషులు పుడుతున్నారు, తల్లి గర్భం గుండా వస్తున్నారు అని తెలుసు. అలాగే మనిషి కొంతకాలం బ్రతికి చచ్చిపోతాడని కూడా తెలుసు, ఎందుకంటే కళ్ళ ముందు చూస్తున్నారు. మనుషులు చచ్చిపోవడం చూస్తున్నారు, అది కూడా మనుషులకు బాగా తెలుసు. పుట్టుక గురించి మనుషులు తెలుసుకున్నారు, చావు గురించి కూడా మనుషులు తెలుసుకున్నారు. కానీ చనిపోయిన ఒక మనిషి ఏమవుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏంటి, మరణం తర్వాత ఏమిటి, ఎవ్వరికి తెలియదు. అందుకే ప్రపంచం కట్టుకథలను ఆశ్రయించింది. వాస్తవాలు తెలియకపోవటం వల్ల కట్టుకథలను ఆశ్రయించింది ఈ ప్రపంచం. మనిషి మరణం తర్వాత ఏమిటి, ఏం జరుగుతుంది అనే విషయంలో ఒకటి కాదు, రెండు కాదు, చాలా కట్టుకథలు సమాజంలోకి పుట్టుకొచ్చాయి. మనిషి మట్టి మెదడులో నుండి ఎప్పుడైతే పుట్టుకొచ్చాయో వీటిని ప్రపంచం నమ్మడం ప్రారంభించింది. దేవుడు సర్వజ్ఞాని గనుక తన సంకల్పాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అనుకుని, రుజువు చూపించాలి అనుకుని, రుజువు చూపించే ప్రయత్నంలో భాగంగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అది ఒక పవర్ ప్యాక్ లాంటిది అనమాట. యేసుక్రీస్తు ప్రభువారి రాకడ నుండి పునరుద్ధాన ఘట్టం వరకు అదొక పవర్ ప్యాక్. ఎందుకు పవర్ ప్యాక్ అంటున్నానంటే, ఎన్నో వాస్తవాలు, ఎన్నో సంఘటనలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు, టైం స్పాన్ తక్కువ, జరిగిన కార్యాలు ఎక్కువ. ఆ తక్కువ టైంలో ఎన్ని కార్యాలు జరిగాయంటే, ఒకటి రెండు కాదు, ప్రపంచానికి ఉన్న అభద్రతాభావం నుండి విడుదల పొందాలని, ప్రపంచానికి ఉన్న అజ్ఞానం నుండి విడుదల పొందాలని, ప్రపంచానికి తెలియని సంగతులు తెలియజేయాలని సర్వోన్నతుడైన దేవుడు ఆలోచించి తన కుమారుడైన క్రీస్తు ఆగమనం ద్వారా, ఆయన భూలోకపు ప్రవేశం ద్వారా ఆ ప్లానెట్ మీదకి, భూలోకం అనే ఈ ప్లానెట్ మీదకి పరలోకం అనే వేరే లోకం నుండి పంపించి ఈ లోకానికి ఆయన రావడం ద్వారా చాలా మరుగైన సత్యాలు ప్రపంచానికి బయలుపరిచారు, మరుగైన సంగతులు ప్రపంచానికి తెలియజేశారు, మరుగైన విషయాలు ప్రపంచం నేర్చుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించాలి. ఎక్కడ మరణించాలి అంటే సాదా సీదా వ్యక్తుల చేతుల్లో మరణించకూడదు. ప్రపంచానికి బాహాటంగా వినబడాలి అంటే ఆయన చాలా పెద్దవాళ్ళ చేతుల్లో మరణించాలి. ఏది పెద్దవాళ్ళు అంటే, ప్రపంచం ఎవరినైతే పెద్దవాళ్ళు అనుకుంటుందో వాళ్ళ చేతుల్లో మరణించాలి. ఇప్పుడు ఆ ప్రణాళిక ప్రకారంగా ఏం జరిగింది, యేసుక్రీస్తు ప్రభువును శిలువ మీద చంపడానికి రోమా ప్రభుత్వం పూనుకుంది. రోమా ప్రభుత్వం ఎందుకు పూనుకుంది? ఒకే ఒక నేరం మీద. ఏమిటా నేరం? ఈయన రాజునని చెప్పుకుంటున్నాడు, అదే నేరం, ఇంకేమీ లేదు, నేరం ఏమీ లేదు. అంటే దేనికి విరోధంగా రాజునని చెప్పుకుంటున్నాడు? కైసరుకు విరోధంగా చెప్పుకుంటున్నాడు. కైసరు మాత్రమే మాకు రాజు అని యూదులు వాదించడం మొదలుపెట్టారు. ఈయన మాకు రాజు కాదు, మాకు రాజు కాకుండా ఈయన మాకు రాజునని చెప్పుకుంటున్నాడు, ఆల్రెడీ మాకు రాజు ఉన్నాడు కదా అని చెప్పుకుంటే, న్యాయ విచారణ వాస్తవమా అవాస్తవమా తెలుసుకోవడానికి పిలాతు ముందుకు యేసుప్రభుని తీసుకురావడం జరిగింది. అప్పుడు పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని అడిగాడు. అవును, నీవు అన్నట్టు నేను రాజునే, కానీ ఎంత క్లారిటీ అంటే, కైసర్కి నాకు సంబంధం లేదు. చూడండి, మీరు అర్థం చేసుకోండి. కైసర్ సింహాసనానికి నాకు సంబంధం లేదు, రోమా సింహాసనానికి నాకు సంబంధం లేదు. నేను రాజునే, కానీ మీరు అనుకుంటున్న రాజును కాదు, నేను రాజునే. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం
పరలోక సంబంధమైనది అని కొండ బద్దలు కొట్టేశారు యేసుక్రీస్తు ప్రభువారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన రాజ్యానికి నేను రాజుని, ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాను అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారో పిలాతుకు అర్థమైపోయింది, మనకి ప్రాబ్లం లేదు, మనకి థ్రెట్ లేదు, మనకి ఇబ్బంది లేదు, మన రాజ్యాంగాన్ని అనుసరించి తీర్పు తీరిస్తే ఇతడు నేరస్తుడు కాదు. ఎందుకంటే ఇతను ఎప్పుడు కైసరుకు విరోధంగా ఏది మాట్లాడలేదు, కైసరుకు విరోధంగా ఏ విషయం ఎప్పుడు చెప్పలేదు. అంటే రాజ్యాంగబద్ధంగా, ఆనాటి రోమా రాజ్యాంగబద్ధంగా యేసు ప్రభువారు నేరస్తుడు కారు, శిక్ష విధించడానికి ఏమీ లేదు. కానీ తెలుసు కదా మీకు రాజకీయాలు ఎలాగుంటాయో, ఎక్కువ శాతం మంది ఏ పక్కన ఉంటే అధికారులు రాజకీయ నాయకులు ఎటుపోతారు, ఎక్కువ శాతం మంది ఎటున్నారో అటు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎక్కువ శాతం మంది ఎటున్నారు, వీనిని సిలువ వేయుము అనే మాట మీద ఉన్నారు. దేని మీద ఉన్నారు? వీనిని సిలువ వేయము. ఇప్పుడు పిలాతు యూదుల మెప్పు పొందడానికి, యూదుల్లో అధికారులు, పెద్దలు, గొప్పవాళ్ళు అందరూ యేసు ప్రభుకి యాంటీగా ఉన్నారు కాబట్టి, ఇతను ఒక రకంగా రాజకీయ నాయకుడు లాంటివాడే కాబట్టి నేను అటుపోతే నాకు బెనిఫిట్ ఉంటుంది అని ఆలోచించి యూదుల వైపు వెళ్ళిపోయాడు. యూదుల వైపు వెళ్ళిపోయి, సరే మీ ఇష్టం, ఏం చేయమంటారని అడిగితే సిలువ వేయండి అన్నాడు. సరే సిలువ వేసాడు. సిలువ ఘట్టం పూర్తయిపోయిన తర్వాత చాలా మందికి గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. గిల్టీ ఫీలింగ్ అంటే ఏంటంటే, చేయని తప్పుకి ఒక నీతిమంతుడిని చంపాము, ఒక నీతిమంతుడు బలి జరిగింది, ఆయన నీతిమంతుడు కాకపోతే ప్రకృతిలో ఇన్ని మార్పులు సంభవిస్తాయా? ఎందుకు? పెద్ద భూకంపం కలిగిందంట ఆ రోజు. మిట్ట మధ్యాహ్నం పూట ఈ సూర్యుడు వెలుగు ఏదైతే ఉందో అది చీకటిగా మారిపోయింది. ఆ మిట్ట మధ్యాహ్నం పూట చీకటి కావటం, భూకంపం రావడం, బండలు బద్దలైపోవటం, ఇలాంటి సంఘటనలు ఏవైతే జరిగాయో, ఈ సంఘటనలన్నీ చిత్ర విచిత్రంగా అనిపించినాయి. యెరూషలేములో జరిగినటువంటి సంఘటనలో చిత్ర విచిత్రంగా అనిపించి ఇది దావాలనలా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటా వ్యాపించింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుంది, మన దాకా వచ్చిందా రాలేదా? ఇరాన్ ఎక్కడో మిసైల్ వేస్తుంది, మన దాకా వస్తుందా రాలేదా? న్యూస్ వస్తుంది. మనం ఎక్కడో ఉన్నాం, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇజ్రాయెల్ ఎక్కడో మిసైల్ వేస్తుంది, మన దాకా వస్తుందా రాదా? న్యూస్ వస్తుంది కదా. ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ కూడా వ్యక్తుల నుండి వ్యక్తులకు న్యూస్ అంటారు దాన్ని, న్యూస్. ఈ వ్యక్తుల నుండి వ్యక్తులకు న్యూస్ వ్యాపిస్తుందా, వ్యాపించట్లేదా? వ్యాపిస్తుంది. అలాగే టెక్నాలజీ లేని రోజుల్లో, వైర్లు లేని రోజుల్లో, ఈ సమాచార మాధ్యమాలేవీ లేని దినాలలో మనిషి నుండి మనిషికి వార్తలు వ్యాపించేవి. అలా మనిషి నుండి మనిషికి వార్త వ్యాపిస్తూ 2000 సంవత్సరాల క్రిందట, బాగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినాలి, దయచేసి ఎవరు ఫోన్లు గీళ్ళు చూడకండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, మీ మనసులో పడాలి ఇవన్నీ కూడా. 2000 సంవత్సరాల క్రిందట ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నటువంటి విషయం, అందరికీ దావాలనంలో వ్యాపించినటువంటి విషయం ఏమిటంటే, ఒక గొప్ప ప్రవక్త ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన అందరిలాంటి వాడు కాదు, సామాన్యమైన వ్యక్తి అయితే కాదు, ఆయన టచ్ చేస్తే అద్భుతాలు జరిగాయి, ఆయన మాట్లాడితే అద్భుతాలు జరిగాయి, ఆయన కదిలితే అద్భుతాలు జరిగాయి, ఆయన చూస్తే అద్భుతాలు జరిగాయి. ఆయన ఒక అద్భుతం, ఆయన ఒక ఆశ్చర్యం, ఆయన బోధలు అద్భుతం, ఆయన బోధలు ఆశ్చర్యం. వేలాది మంది ఆయన్ని వెంబడించారు. రోమా ప్రభుత్వమే ఆయన మీద దృష్టి పెట్టింది. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి మహోన్నతమైన వ్యక్తి, ఏ పాపము ఎరుగని వ్యక్తి, ఏ తప్పు చెయ్యని వ్యక్తి 2 బందిపోటు దొంగలతో కూడా సిలువకు అప్పగించబడ్డాడు. ఇది హిస్టరీ, వరల్డ్ హిస్టరీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు పుట్టినోడు ఎవడో వచ్చి అబ్బాయి అదంతా జరగలేదు, అబద్ధం అంటే అది అబద్ధం అయిపోదు. చరిత్ర పూర్వకాలానికి వెళ్ళిపోతే చరిత్రకు రుజువులు, వీడియో రుజువులు లేవు. పూర్వకాలపు చరిత్రకు ఆడియో రుజువులు లేవు. ఇప్పుడు అసలు వ్యవస్థ ఎలా తగలడిందంటే, వీడియో ఆడియో రుజువులు ఉంటేనే నిజం కాదంటున్నారు. అంటున్నారా అంటలేదా? మొన్న ఎవరో ఒక ఆయన దొరికేశాడు, ఏమన్నాడు బయటకు వచ్చి, అదంతా ఏఐ వీడియో అన్నాడు, ఎడిటింగ్ సరిగ్గా చేయలేదన్నాడు. అంతకుముందు ఒక ఆయన దొరికేశాడు, ఆయన ఏమన్నాడు, అబ్బాయి ఇదంతా ఉట్టిదే ఏఐ వీడియో అన్నాడు. ఏఐ వీడియో లేకముందు నేను కాదనేవారు, కోర్టులో తేల్చుకుంటామనేవారు. వాళ్ళకి తెలుసు కోర్టులో ఎలా తేల్చుకోవచ్చో, తిమ్మిని బమ్మిని తిమ్మి చేసేయచ్చు, అందుకని మేము కోర్టులో తేల్చుకుంటాం. ఇప్పుడు
డైరెక్ట్గా వీడియోలు ఆడియోలు ఉంటేనే నమ్మే రోజులు ఇవి. ఎవడన్నా ఆడియో లీక్ అయిపోయింది అనుకోండి, ఏం చెప్తాడు వెంటనే, అది మిమిక్రీ చేశారంటాడు. ఇది ఒకటి ఉంది, వాడుకోవచ్చు చక్కగా. నా వాయిస్ని ఏం చేశారు, మిమిక్రీ చేశారు, ఉత్తమోత్తముడు నేను కాదు, ఆడు ఎవడో తప్పించుకోవచ్చు. సో ఇలాగా మనిషి నేను ఒప్పుకోను అన్నప్పుడు, తప్పుగా చిత్రీకరించాలనుకున్నప్పుడు ఉన్నదాన్నే ఏమంటాడు, బొంకుతాడు. నందిని పంది, పందిని నంది అంటాడు, బొంకుతాడు. ఆ బొంకే స్వభావం మనుషులందరిలో కనబడుతుంది. అప్పుడు ఇప్పుడే ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే బొంకుతున్న మనుషులు ఉన్నప్పుడు ఆడియో లేదు, వీడియో లేదు, ఫొటోస్ లేవు, ఏమీ లేవు. 2000 సంవత్సరాల కింద జరిగినటువంటి చరిత్ర అబద్ధం అని కొట్టిపారేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం పుట్టి మా అయితే ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు మన ఊళ్ళో ఏం జరిగిందో కూడా మనకు తెలిసి సావదు. దేనికైనా చరిత్ర మీద ఆధారపడాలి, అంతేనా? ఓ 70 ఏళ్ల కిందట 80 ఏళ్ల కిందట ఇక్కడ ఏంట్రా పరిస్థితి అంటే నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను, ఈ భూమి మీద ఉన్నోడు ఎవడు చెప్పలేడు. ఎందుకు ఒక 100 ఏళ్ల కిందటికి వెళ్తే ఏం జరిగిందనేది మనకెక్కడ తెలుసు? మనం కేరమంటూ అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం జరిగిందో కూడా మనకు తెలదు. అలా మన శూన్యంలో 4-5 సంవత్సరాలు బతుకుతాం, 4-5 సంవత్సరాల పైనే బతుకుతాం శూన్యంలో. శూన్యమేదంతా. మనకంటే పిల్లాడి చేతుల్లో ఉన్నాడు, పాలు తాగుతున్నాడు, జో అంటున్నాం, ఎత్తుకుంటున్నాం, ముద్దులు పెడుతున్నాం, ఇవన్నీ మనకు తెలుసు. ఆడికి తెలదు. నువ్వు అమ్మని కూడా తెలదు ఆడికి. ఏదో స్పర్శను బట్టి కొంచెం దగ్గరగా ఫీల్ అవుతాడు. ఆ స్పర్శ నెల రోజులు ఇంకోళ్ళ చేతులు పెట్టి మార్చేస్తే ఆవిడనే అమ్మ అనుకుంటాడు. ఇంకా నాన్న అంటే చెప్పక్కర్లేదు. అమ్మ చెప్తే తప్ప నాన్న ఎవరో కూడా పిల్లాడికి తెలీదు. ఎవరినో చూపించి నాన్ననేస్తాడు, అంతే. తెలీదు పిల్లలకి. అంటే శూన్యంలో ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం? భూమి మీదకి వచ్చాక కూడా ఒక 5 సంవత్సరాలు శూన్యంలో బతుకుతున్నాం. శూన్యం, మా మెదడంతా శూన్యమే. 5 ఏళ్లలోపు ఏం జరిగిందని ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి అడిగితే మీరు ఎవరు చెప్పలేరు. ఏవో చిన్న చితగా 1-2 ఏమైనా బలంగా రిజిస్టర్ అయిపోతే ఉండొచ్చేమో, చిన్నవి తప్పితే ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారు, పుట్టినప్పుడు ఎలా ఏడ్చారు, ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, మీకు ఫస్ట్ బట్టలు తొడిగింది ఎవరు, ఫస్ట్ మీకు స్నానం చేయించింది ఎవరు, ఎవరికి తెలియదు. వీళ్ళు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు 1000 సంవత్సరాల కిందట ఏం జరిగిందో, 2000 సంవత్సరాల కిందట ఏం జరిగిందో. కాబట్టి ఏం జరిగిందని తెలియాలంటే దేని మీద ఆధారపడాలి? చరిత్ర మీద ఆధారపడాలి. రైట్. ఇప్పుడు మీ అందరికీ బాగా అర్థమైతే రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలించింది అనేది చరిత్ర, అబద్ధమేం కాదు. అది చరిత్ర. వాస్తవాలు భూమి మీద నేటికి ఆధారాల రూపంలో దొరుకుతున్నాయి. సీజర్ చక్రవర్తి రోమన్ల పరిపాలకుడు, రోమన్ల ప్రపంచాన్ని పరిపాలించిన 4వ మహాసామ్రాజ్యం, ఇదంతా చరిత్ర పుస్తకాల్లో వ్రాయబడింది. అబద్ధం ఏమీ లేదు. ఉందా అబద్ధం? లేదు. ఇక రెండో పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు రోమా ప్రభుత్వ కాలంలో పుట్టాడు అన్నది వాస్తవం. ఈ వాస్తవం కూడా ఎలాంటి సందేహం లేదు. సో యేసుక్రీస్తు రోమా ప్రభుత్వ కాలంలో పుట్టినప్పుడు ఎన్నో సంఘటనల మధ్యలో ఈ విధంగా యేసు ప్రభు వారిని సిలువ వేసి చంపడం మనందరికీ తెలుసు. సిలువ వేసి చంపారు. సిలువ ఎంత పాపులర్ అయిందో రోమా చట్టాలు కూడా అంతే పాపులర్ అయ్యాయి. యేసు ప్రభుని సిలువ వేసి చంపడం వాస్తవం. ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏమిటంటే చనిపోయాడు, అక్కడితో అయిపోయింది. ఆ రోజు చాలా ప్రకృతిలో వింత కార్యాలు జరిగాయి, అక్కడితో అయిపోయింది అనుకుంటున్నటువంటి ప్రపంచంలో వాళ్ళందరికీ కొన్ని విషయాలు గుర్తొచ్చాయి. అవి ఏమిటి చూద్దాం. మీరు చదవండి అవి ఏమిటో, వాళ్ళకి ఏం గుర్తొచ్చాయో మీకు చెప్తున్నాను. లైవ్లో వింటున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు ఇతరులతో పంచుకోండి. అర్థమైందా? ఏదో ఈస్టర్కి వెళ్ళాం, ఈస్టర్ సందేశం విన్నాం, ఇంటికి వచ్చాం కాదు. ఈ సందేశం ప్రపంచాన్ని వెలిగించిన సందేశం, ప్రపంచాన్ని మలుపు తిప్పిన చరిత్రకు సంబంధించినటువంటి సందేశం. కాబట్టి మీరు వినాలి, ఇతరులతో పంచుకోవాలి. అర్థమవుతుందా? రైట్. తీద్దాం బైబిలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. ఇవన్నీ స్టేట్మెంట్స్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. బైబిల్ గ్రంథం ఎలా ఉంటుందంటే ఎక్కువ శాతం బైబిల్ గ్రంథంలో జరగబోయేది చెప్తారు, జరిగింది చెప్పరు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అక్కడ నుండి అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి యూద పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. నోట్ దిస్ పాయింట్. యేసు ప్రభు వారు బ్రతికుండగానే చెప్పేశారు ఏమనంటే, నేను యెరూషలేములో పెద్దల చేత, అధికారుల చేత, శాస్త్రుల చేత, ప్రధాన యాజకుల చేత చంపబడతాను. చంపబడ్డానని వాళ్ళు పండగ చేసుకునేంతసేపు ఉండదు, 3వ దినాన్ని మళ్ళీ లేస్తాను. ఈ స్టేట్మెంట్
ఆనాటి రోమా ప్రభుత్వాన్ని, ఆనాటి సమకాలీన సమాజాన్ని అత్యంత ఆలోచింపజేసిన స్టేట్మెంట్, ఒక రకంగా భయపెట్టిన స్టేట్మెంట్. చెప్పాడు క్లియర్గా, నన్ను చంపేస్తారు, మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాను, నన్ను చంపేస్తారు, 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాను. ఇది ఎప్పుడు చెప్పిన స్టేట్మెంట్? చంపక ముందే శిష్యులకు, ప్రజలకు, అందరికీ చెప్పినటువంటి స్టేట్మెంట్. కేవలం శిష్యులకు చెప్పాడా అంటే నో, శిష్యులతో పాటు అందరూ విన్నారు, అందరికీ చెప్పాడు. అందరికీ చెప్పాడు కాబట్టి యూదులందరిలో అది వ్యాపించింది. ఈయన్ని చంపేస్తారంట, 3 రోజుల తర్వాత తిరిగి లేస్తారట. రైట్, మరో వచనం చూద్దాం. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఆయన. 22, వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా. చూసారా, ఇది సెకండ్ టైం. మరోసారి 20వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకు, సిలువ వేయుటకు అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరల లేచును. ఏం చేస్తారని కూడా చెప్పాడు. సిలువ వేస్తారు, ఉరిశిక్ష వేస్తారు అని చెప్పలా, శిరచ్ఛేదనం చేస్తారు అని చెప్పలా. చూడండి, ముందుగా చెప్తున్నాం, ఇవన్నీ జరిగాక చెప్పేది కాదు. అప్పటికి ఇంకా నేరారోపణ లేదు, యూదులు ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎక్కడికి పిలాతు ముందుకు తీసుకెళ్ళలేదు, ఏమీ జరగలేదు. అసలు పిలాతుకి ఈ సంఘటన జరుగుద్దని కూడా తెలీదు. ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నారు, ఎవరు పరిపాలనలు చేసుకుంటున్నారు, ఎక్కడికక్కడ సజావుగా సక్రమంగా జరుగుతుంది. ఆ టైంలో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు జరగబోయేదాన్ని ముందుగా చెప్తున్నాడు. భవిష్యత్తును గూర్చి ఎరిగినవాడు దేవుడు, భవిష్యత్తును గూర్చి ఎరిగినవాడు దైవ కుమారుడు, భవిష్యత్తును గూర్చి చెప్పినటువంటి దివ్య గ్రంథం ది బైబిల్. ఎలా జరుగుద్దో కూడా చెప్పాడు. అది మీరు నోట్ చేసుకోండి జాగ్రత్త. ఎలా జరుగుద్దో కూడా చెప్పాడు. ఏ రకంగా చంపుతారో, సిలువ శిక్ష వేస్తారని చెప్పాడు. ఏమైనా చిన్న తేడాపాడ వచ్చి ఉరిశిక్ష వేశారనుకోండి, మొత్తం రాంగ్ అయిపోయినట్టే కదా మరి ప్రవచనం. చిన్న తేడాపాడ వచ్చి శిరచ్ఛేదనం, ఇవన్నీ రోమా గవర్నమెంట్లో ఉన్న శిక్షలే. శిరచ్ఛేదనం ఉంది, సిలువ శిక్ష ఉంది, సింహాలకు వేసేయడం ఉంది, మనిషిని సజీవంగా ఉన్న మనిషిని సింహాలకు బోన్లో పడేయడం ఉంది ఆ రోజుల్లో శిక్షలో. ఇలా చాలా ఉన్నాయి, అగ్నిగుండాల్లో పడేయడం ఉంది శిక్షలో. ఈ శిక్షలు ఏవి వేస్తారని చెప్పలా. ఏమని చెప్పాడు క్లియర్గా? సిలువ వేస్తారని చెప్పాడు, ముందే చెప్పాడు. తాను జీవించి ఉండగా జరగబోయేది చెప్పాడు ప్రభు. రైట్, తర్వాత మరిన్ని మార్లు ఈ విషయాన్ని చెప్పడం వల్ల అది ప్రజల్లో బాగా నాటుకుపోయింది. మార్కు సువార్త 8:31, మార్కు సువార్త 8:31, మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. ఎలా చెప్పారట ఆయన? బహిరంగముగా చెప్పెను. అందరికీ వినబడేలాగా, అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ తెలిసేలాగా మాట్లాడే యేసుక్రీస్తు మాట. రైట్, ఇక మరొక సందర్భాన్ని మనం చూస్తే అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనం కూడా చదవండి. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. ఇదిగో మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల చేతికి అప్పగించెదరు, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇది దేవాలయ సందర్భంలో ఏం చెప్తున్నాడంటే 19వ వచనం మీరు చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు పబ్లిక్ స్టేట్మెంట్ ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి. ఏది దేవాలయం? ఇంతకీ ఏది దేవాలయం? యేసు ప్రభువారే దేవాలయం. ఆయనే దేవుడు ఆలయం. ఆయన అక్కడ నుంచే సంఘం అనే ఆలయం కట్టబడద్ది. ఇప్పుడు మీరందరూ దేవుని ఆలయాలు, మీరు దేవుని ఆలయం అని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరందరూ దేవుని ఆలయాలు. యేసు దేవాలయం, యేసే ఒక దేవాలయం, యేసు క్రీస్తే ఒక దేవాలయం. ఆ దేవాలయమైన క్రీస్తు మాట్లాడుతూ ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలోగా దానిని తిరిగి లేపుదునని
వారితో చెప్పెను. ఇది క్లియర్, బాగా అర్థం చేసుకోండి, ఇది క్లియర్. యేసుక్రీస్తు ప్రభు వారి స్టేట్మెంట్స్ అన్ని డైరెక్ట్ స్టేట్మెంట్స్, ఎక్కడ దొంగ తిరుగుడు మాటలు లేవు. డైరెక్ట్ స్టేట్మెంట్, నన్ను చంపేస్తారు, మూడో దినాన్ని లేస్తాను, నన్ను చంపేస్తారు, మూడో దినాన్ని లేస్తాను. ఇంతవరకు ప్రపంచంలో, నేను మళ్ళా అడుగుతున్నాను లైవ్లో, ఇంతవరకు ప్రపంచంలో ఏ చరిత్రలో అయినా నన్ను ఇలా చంపుతారు, నేను ఇలా లేస్తానని చెప్పి అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ఏదైతే చెప్పాడో అదే జరిగినటువంటి చరిత్ర ప్రపంచ చరిత్ర పుస్తకాల్లో ఎక్కడైనా ఉందా? లేదు. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎస్, యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనం ఇది. కొంచెం మనసు పెట్టి ఆలోచించిన వాడికి ఎవరికైనా అర్థం అవుద్ది. ప్రపంచంలో చరిత్ర ఉంది, చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, ఇవన్నీ మనం చదువుతున్నాం. కానీ వరల్డ్ హిస్టరీలో ప్రపంచాన్ని పరిపాలించిన ద గ్రేట్ గవర్నమెంట్గా పిలువబడినటువంటి రోమా ప్రభుత్వంలో ఆ ఒక్క సంఘటన జరిగినప్పుడు జరగక ముందే ఎలా జరుగుద్దో అన్ని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా అదే జరిగినప్పుడు అలాగే చెప్పి ఇంకా చివరికి శిష్యులు నమ్మారా నమ్మలేదా అనేది పక్కన పెడితే బాగా నమ్మింది ఎవరో తెలుసా? ఆయన స్టేట్మెంట్ని యూదులు, ప్రధాన యాజకులు. అందుకే ఏం చేశారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త తీయండి, బైబిల్ తీయండి. ఏం చేశారో చూడండి. ఇదంతా వరల్డ్ హిస్టరీ. నేను బైబిల్ చదువుతున్నాను, దేవుడి గ్రంథం చదువుతున్నాను, మత పుస్తకం చదువుతున్నాను అని చదివితే మీకేం అర్థమవుతుంది? మీరు చదివేది మత పుస్తకం కాదు, మానవులకు జ్ఞానాన్ని పంచిన దైవ చరిత్ర. పరిశుద్ధ గ్రంథానికి మరో పేరు ఏమని పెడదాం? దైవ చరిత్ర. అంతే. ఇది దైవ గ్రంథం, దేవుని చరిత్ర. దేవుని చరిత్ర, దేవుని కథ కాదు, దేవుని చరిత్ర. రోమా ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి వాస్తవ సంఘటనల సమాహారం. రైట్, చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 62వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం చదవాలి, అందరూ చదవాలి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు నద్దకు కూడి వచ్చి, పిలాతు చరిత్రలో ఉన్నాడు, కట్టుకథలు కాదు ఇవి, నొక్కి 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 చెప్తున్నా. పిలాతు రోమా చరిత్రలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. కైసర్ రోమా చరిత్రలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. హేరోదు రోమా చరిత్రలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ప్రధాన యాజకులు యూద జాతిలో ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళలో జరిగినటువంటి వాస్తవ సంఘటన ఏం జరిగింది చూద్దాం. అయ్యా, ఏమన్నారట వీళ్ళు? ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. చెప్పింది మాకేముంది? జ్ఞాపకం ఉంది. ఆయన అదే చెప్పాడు. కాబట్టి ఏంటి? కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుమో. భయం, లేచేస్తాడని భయం. ఎందుకు తెలుసా ఆ దౌర్భాగ్యులకు భయం? ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆ లాజర్ని 4 రోజులు 4 రోజులు అయిపోతే కుళ్ళిపోయిన శవాన్ని కూడా లేపేసినటువంటి గొప్పవాడు. ఆ లాజర్ను కూడా లేపేద్దామని ఆలోచించిన ఎదవలేళ్ళు. లాజర్ని లేపిన ఘనుడేమో క్రీస్తు అయితే, లాజర్ని చంపేద్దామని ఆలోచించిన దౌర్భాగ్యులు ఈ యూదులు, ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు. వీళ్ళు ఏమని ప్లాన్ చేశారు? భయం. లేచేస్తే మన కష్టమంతా వృధా అయిపోద్ది, మన బాధ అంతా వృధా అయిపోద్ది, మన పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే, సమాధులు ఎలాగో పెట్టేశాం కాబట్టి, రాయి ఎలాగో దొర్లించేసాం కాబట్టి, సీల్ వేసేసాం అనుకోండి, ఇంకా రానివ్వకుండా ఏం చేయొచ్చు? ఆపేయచ్చు. ఎంత గొప్ప తెలివితేటలో! పనసకాయ తెలివితేటలు ఇవన్నీ, పనికొచ్చి తెలివితేటలు కాదు, అదో రకం తెలివితేటలు అంటారు వీటిని. ఎవరికి ఉపయోగపడవు కుళ్ళు తెలివితేటలు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు. నీళ్ల మీద నడిచాడు, గాలిని సముద్రాన్ని గద్దించాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, కుళ్ళిపోయిన శవాన్ని కూడా తిరిగి లేపాడు, లాజర్ని. ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక్రియలు, ఇన్ని మహత్కార్యాలు చేసిన ఆయనని సమాధిలో పెట్టి తాళం వేసేద్దాం అనుకోవడం మూర్ఖత్వమా కదా? మూర్ఖత్వమా, పరం మూర్ఖత్వమా? అలాంటి మూర్ఖ జాబితాలో ఉన్నారు వీళ్ళందరూ. సరే, ఏం చేశారంటే చివరికి ఒక మాట చెప్పారు. మేము ఇలా భయపడుతున్నాం అని చెప్పకుండా వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచారని ప్రజలతో చెప్పుదురేమో. అబ్బా, శిష్యులే భయపడి పారిపోయారు వీళ్ళ దెబ్బకి.
ఎవరు లేరు అక్కడ, యోహాను గారు తప్ప. తర్వాత మెల్లిమెల్లిగా దూరం నుండి అక్కడి నుంచి చూశారు. శిష్యుల్లో చాలా మంది భయభ్రాంతులు అయిపోయారు. ఎందుకంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా అంటే ఎవడు వెళ్ళడు. 144 సెక్షన్ ఉందంటేనే ఎవడు వెళ్తలేదు అక్కడికి, ఎందుకు పోలీసులు కొట్టేస్తారని. అవునా కదా? అవునా? పోలీసులు కొట్టేస్తారేమో, మన మీద కేసేస్తారేమో, ఏమో మనల్ని ఇరికిస్తారేమో, మనల్ని ఇబ్బంది పెడతారేమో, మనకెందుకు వచ్చిన తలకాయ పోటని అనుకుంటారు లేదా చాలామంది. చాలామంది ఇలాగే తప్పించుకుపోతారు. పోరాడేవాళ్ళు బుక్ అయిపోతుంటారు, వెనకనున్న వాళ్ళు చాలామంది వాళ్ళ ముందు దోసి వెనకపోతుంటారు. పోరా చాలామంది పోతారు. నిజంగా పోరాడేవాడు ఒక్కడు మిగిలిపోతాడు. ఇక్కడ ఏంటి, సమాజానికి ఉన్న భయం అలాంటిది. ఏదో చేసేస్తారేమో, మనల్ని ఏదో చంపేస్తారేమో, పొడి చేస్తారేమో, ఏదో అయిపోద్దేమో అని భయం. పారిపోయిన శిష్యులు రోమా గవర్నమెంట్ చేతిలో మరణించినటువంటి యేసుప్రభు వారి శవాన్ని ఎత్తుకుపోయేంత దమ్మున్నోళ్ళ అంటే కాదు, అంత ధైర్యం ఉన్నవాళ్ళు అప్పటికంటే కాదు, పిరికోళ్ళు. ఎందుకు పాపం వాళ్ళు ఏమి గొప్ప గొప్ప వాళ్ళ వంశాల్లో పుట్టిన గొప్ప గొప్ప రాజులో, చక్రవర్తులో, లేదా ధీరులో, యోధులో, శూరులో కాదు వాళ్ళు. వారిలో ఎక్కువ శాతం మంది చేపలు పట్టుకునేవాళ్ళు, జాలర్లు, అంటే సమాజం చేత హీనంగా చూడబడుతున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని యేసుప్రభు శిష్యులుగా ఎంచుకున్నారు. తర్వాత వచ్చాడు ఒక స్కాలర్. ఆయన కూడా ఏమి డబ్బులు ఉన్నాడు ఏం కాదు, జ్ఞానం ఉన్నాడు అంతే, పౌలు. అది కూడా ఎప్పుడో తర్వాత జరిగింది. ఈ సంఘటన జరిగిన టైంలో పౌలు ఇంకా మారు మనసు పొందలా. అది జరిగిన వాస్తవం. సో ఇప్పుడు ఈ ఘట్టం జరుగుతున్నప్పుడు వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉందంటే, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారికి చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. రాతికి ఏం వేశారు? ముద్ర వేశారు. ముద్ర అంటే ఏమిటి? రోమా గవర్నమెంట్ అధికారిక ముద్ర. ఆ సీల్ ఉంటే ఎవడు దగ్గరకు కూడా వెళ్ళడు. ఆ సీల్ ఉంటే ఎవడు టచ్ కూడా చేయడు. టచ్ చేశారా మామూలుగా ఉండదు. సేమ్ మళ్ళీ ఆడికి కూడా అదే శిక్ష పడుద్ది. రోమా గవర్నమెంట్ సీల్ ఎవరు టచ్ చేయకూడదు. ఆ సీల్ చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ సీల్ తీసుకొచ్చి దేనికి వేశారంట? సమాధికి వేశారు. ప్రపంచ చరిత్రలో సమాధికి ముద్ర వేయడం ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి. అర్థమైందా? ముద్రలు దేనికి వేస్తారు తెలుసా? ప్రాపర్టీకి వేస్తారు. ప్రాపర్టీకి. ఇందులో బంగారం ఉంది, ఎవడన్నా ముట్టుకున్నాడా జాగ్రత్త అని వేస్తారు. ఇందులో వెండి ఉంది, ఎవడన్నా ముట్టుకున్నాడా జాగ్రత్త, ఇదిగో రోమా గవర్నమెంట్ సీల్ వేస్తున్నాం అని వేస్తారు. సీల్ అనమాట, అదో రకం సీల్. మనకు కూడా రకరకాల సీల్స్ ఉంటాయి చూడండి. మామిడి చెట్టు బాగా కాయలు కాసింది అనుకోండి, మీరు చెప్పు కట్టేస్తారు, అది మీ సీల్. మీ చెప్పు మీరు కట్టేస్తారు ఆ చెట్టుకి, కట్టేసి ఏమంటారు? ఇదినా సీల్. ఎవడైనా మా చెట్టు ముట్టుకున్నాడా పద్ధతిగా ఉండదు రోయ్ జాగ్రత్త అంటారు. కొబ్బరి చెట్టు గట్టిగా దింపేసింది అనుకోండి గెల్లో, దానికి చుట్టూదా ఏం కట్టేస్తారు మీరు? కంచె వేస్తారు. అది మీ సీల్ కదా. మీ బండి మీద మీ పేరు ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, అది మీ. రైట్. అలాగా వీళ్ళు కూడా సీల్ చేసేసారు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి వింతైన ఘట్టం ఏంటంటే ఒక సమాధికి సీల్ వేయడం. అది రోమా గవర్నమెంట్ వేయడం. రోమా గవర్నమెంట్ చరిత్రలో ఎప్పుడు సమాధికి సీల్ వేయలే. బ్యాంకులోళ్ళు కూడా సీల్ వేస్తుంటారు. ఎప్పుడు ఈ ఇల్లు బాకీ కట్టట్లేదు కనుక జప్తు చేయబడుతుంది, ఈ ప్రాపర్టీ ఈ బ్యాంక్ది, ఎవడో ముట్టుకోవడానికి వీలు లేదు, సీల్ వేస్తారు. ఇంకెవరో ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు, తాళం కూడా ఎవడో తీయకూడదు, గవర్నమెంట్ రూల్ అది. అప్పుడప్పుడు బైకులు పట్టుకెళ్ళిపోయి తాళం వేసేసి దానికి కూడా సీల్ వేస్తారు. కార్లు పట్టుకెళ్ళిపోతారు, దానికి తాళాలు వేసి స్టిక్కర్లు అంటిస్తారు, ఇది మాది ఇక మీదట అని. కానీ సమాధికి ఎవడైనా సీల్ వేస్తారని చూసారా మీరు మీ జీవితంలో? ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూసారా? పోనీ ఇక ఇది వదిలేండి, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా, పోనీ నేడు ఎక్కడైనా సమాధికి సీల్ వేయడం ఎక్కడైనా చూసామా? ఎక్కడ చూడం, భవిష్యత్తులో చూస్తామా? చూడబోము. ఎందుకంటే ఎవరు పట్టించుకుంటారు సమాధిని? కానీ
రాజు, ప్రపంచాన్ని పరిపాలించడానికి, ఒక సంఘాన్ని స్థాపించడానికి వచ్చిన దేవుని కుమారుడైన మహాచక్రవర్తి సమాధి కూడా గొప్పది, ప్రపంచం మాట్లాడుకునేలా ఉండాలనుకున్నాడేమో దేవుడు. అబ్బా, మంచి రచన చేశాడు, చక్కటి ఆలోచన చేశాడు ఆయన. వీళ్ళే వెళ్ళి చెప్తున్నారు సీలేసేయండి అన్నారు, వేసేసారు. సీలేసి బా భయంకరమైన బాహుబలం కలిగిన వాళ్ళందరినీ, తిట్టంగా ఉన్న వాళ్ళు, బలమైన వాళ్ళు ఎన్నుకొని బాడీ బిల్డర్లని వాళ్ళని పెట్టారంట కాపలా. రే బాడీ బిల్డర్లో మీరే ఉండాలి ఇక్కడ, ఎవడైనా వస్తే ఎత్తి అవతల పడేయండి, పొడి చేయండి, చంపేయండి. దిట్టమైన వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ, బాగా కండలు తిరిగిన మొనగాళ్ళు అందరూ కాపలా ఉన్నారు. ఇది వింతేగా. సమాధికి ఎప్పుడైనా ఎవడైనా కాపలా ఉండడం మన జీవితంలో చూసామా? చూస్తామా? పోనీ సమాధి దగ్గర ఎవడైనా కాపలా ఉంటాడు? అసలు ఉంటాడా? ఎవడున్నాడు? ఆ సమాధికి ఎందుకు కాపలా? ప్రొటెక్షన్ ఎందుకు సమాధికి? ప్రొటెక్షన్ ఎందుకు సమాధికి? ఎప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాలి సమాధికి? అందులో ఏమైనా బంగారం పెడితే ఇవ్వాలి, అందులో ఏమైనా వెండి పెడితే ఇవ్వాలి, అందులో ఏమైనా వజ్రాలు వైఢూర్యాలు పెడితే ఇవ్వాలి. కానీ ఒక సాదాసీదా మనిషి శరీరం, పార్థివ దేహాన్ని పెట్టి దానికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు, కాపలా ఏర్పాటు చేశారు. సైనికులు కాపలా కాస్తున్నారు ఆయుధాలు పట్టుకొని. ఎందుకు? ఎవరైనా వచ్చి శవాన్ని ఎత్తుకుపోతారేమో అని. ఇది జరిగిన చరిత్ర. అప్పుడు ఆయన మాట, ఆకాశం భూమి గతించిపోతాయేమో కానీ దేవుని మాటల్లో సున్నైనా పుల్లైనా ఏమవుదో తప్పదు. యేసు ప్రభు వారు చెప్పినట్టే జరిగింది, చెప్పినట్టే అక్షరాల అదే జరిగింది. ఏం జరిగింది యేసు ప్రభు వారు చెప్పినట్టు? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి శ్రద్ధగా చూడండి. చాలా విలువైన సంగతులు మనం నేర్చుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఏం రాయబడింది అక్కడ? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచు ఉండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మళ్ళీ మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనకి చచ్చిన వారి వలె ఉండిరి. ఉన్నారంట, అక్కడ పెట్టి కూర్చున్నాడు వాళ్ళని. వాళ్ళు మాత్రం ఇంక మాట్లాడకుండా చచ్చిపోయిన శవాళ్ళగా అలాగుండో మెలకొన్నే చూస్తున్నారు అన్నమాట ఏం జరుగుతుందో. మరంతే, లేస్తే దూత చంపేస్తాడేమో అని భయం. ఇక దూత వచ్చేసరికి వీళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, ఒక మహాశక్తి భూమి మీదకి వచ్చింది, మన చేతుల్లో ఏమీ లేదు, మనం ఆఫ్ట్రాల్ గాళ్ళం, వీళ్ళు మనల్ని బలి చేశారు అని చెప్పాలి. ఆడ పక్కన పడుకున్నారు. కావలి వారు చచ్చిన వారి వలె వణుకుతున్నారంట, చచ్చిన వారి వలె ఉన్నారంట, వణుకుతున్నారట. అప్పుడు ఆ రైట్, అప్పుడు ఆ దూత ఏమంటుందంటే, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. అది మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఆయన ఇక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ని చూస్తారు. ఇదిగో మీతో చెప్పేశాను. ఇది ఆ రోజు జరిగినటువంటి ఒక అద్భుత ఘట్టం. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఒక మనిషి అంత వికృతంగా చంపబడి, అంత క్రూరంగా చంపబడి, ఎలాగా? ఒంట్లో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా మొత్తం బయటికి తీసేసి శరీరం ఎలా ఉంటుందో సాధారణంగా చనిపోయిన శవాలు ఉబ్బిపోతాయి. ఎందుకు ఉబ్బిపోతాయి అంటే లోపల బ్లడ్ ఉంటుంది కాబట్టి. బ్లడ్ లోపల ఉంటుంది, అదంతా గడ్డగట్టేస్తుంది. ఈ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి లోపల కుళ్ళు పట్టినట్టుగా అయిపోయి డీకంపోజ్ అయిపోయి బాడీ ఉబ్బిపోతుంది. చాలామందికి బాడీ కొంచెం
ముఖం ఉబ్బిపోయి ఈ చేతులు కాళ్ళు పొట్ట అంతా ఉబ్బిపోద్ది చచ్చిపోయిన తర్వాత. కానీ యేసుప్రభు వారి శరీరం అలా జరగల. ఎందుకు జరగలేదు అనుకుంటే లోపల ఫ్లూయిడ్స్ లేవు, లోపల లేవు. ఆయనను పక్కటెముకలో పొడిచినప్పుడట, పక్కన పొడిచినప్పుడు ఏమొచ్చిందట? రక్తమును నీళ్లును కారెను. అంటే శరీరం కూడా పోయింది, మొత్తం ఏమీ లేదు ఆయనలో. ఏమీ లేకుండా పిండి పిప్పి చేసేసిన ఒక శరీరం ఎండిపోయినట్టు అయిపోద్ది, ఉబ్బిపోదు. అది మొత్తం పిండేస్తే ఏమైపోద్ది? శరీరం ఎండిపోద్ది. లోపల బ్లడ్ మొత్తం బయటికి తీసేస్తే శరీరం ఎండిపోద్ది. ఎందుకంటే అవయవాలన్నీ చచ్చుబడిపోతాయి కాబట్టి మొత్తం బాడీ ఎండిపోద్ది. ఎండిపోయినట్టు అయిపోయినటువంటి ఆ దేహం బ్రతుకుతుందని ఎవ్వరూ చెప్పలేరు. ఏ శాస్త్రవేత్త ఒప్పుకోడు, ఏ జ్ఞానవంతుడు ఒప్పుకోడు. అలాంటి ఒక శరీరంలోకి మరలా జీవం వస్తే దాన్ని పునరుజ్జీవం, పునరుద్ధానం అన్నారు. పునరుద్ధానం, అది పునరుద్ధాన ఘట్టం. ఈ పునరుద్ధానం ప్రపంచ చరిత్రని 2 భాగాలు చేసింది. అక్కడ నుండి ఒక విప్లవం మొదలైంది. భయం పోయింది మనుషుల్లో. అప్పటిదాకా భయపడేవారు, ఈ భయం లేదు. ఎందుకు భయం లేదు? మరణమే భయం ప్రపంచానికి. ప్రపంచానికి భయం ఏంటి? మరణం, 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 మరణం అంటే భయం. ఎప్పుడైతే మరణం గెలవడం అనేది కళ్ళారా చూశారో, మరణాన్ని గెలవడం కళ్ళారా చూశారో, భయం పోయింది. శిష్యుల్లో భయం పోయింది. జ్ఞానం రావడం మొదలైంది. ప్రజల్లో ఆలోచన మొదలైంది. రోమా ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఏం జరిగింది ఇక్కడ? ఒకడికా ఇద్దరికా? 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు కనబడ్డాడు ఆయన. ఎంతమందికి కనబడ్డాడు? 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనబడ్డాడు. తిరిగి లేచాడు, మాట్లాడాడు, కొందరితో నడిచాడు, భోజనం చేశాడు. వాళ్ళ చుట్టూతో ఉన్న ప్రాంతాలన్నిటా అది దావాలనలా వ్యాపించింది. అదే ఈస్టర్ చరిత్ర, అది ఈస్టర్ చరిత్ర. అలాగే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం అనేది ప్రపంచంలో జరిగినటువంటి అద్భుతమైన చరిత్ర అయితే, అక్కడ మొదలైంది క్రైస్తవ్యం. యేసు ప్రభువు మరణంతో మొదలైంది క్రైస్తవ్యం. మరణానికి ముందు కాదు క్రైస్తవ్యం, మరణంతో మొదలైంది క్రైస్తవ్యం. మరణించి తిరిగి లేవడంతో మొదలైంది క్రైస్తవ్యం. మరణించి తిరిగి లేవడంతో మొదలైంది ఇదిగో ఇప్పుడు ఈ కనబడుతున్నటువంటి ఈ సంఘం. ఈరోజు ప్రపంచం అంతా కనబడుతున్నటువంటి సంఘం. ఈరోజు ఎక్కడెక్కడైతే ఈస్టర్ ఆరాధనలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల సంఘం కనబడుతుంది అంటే ఆ సంఘం ఎలా ప్రారంభించబడింది? యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానంతో ప్రారంభించబడింది. ఆ పునరుద్ధాన ఘట్టంతో ప్రారంభించబడింది. అది విలువైనదిగా ప్రపంచానికి కనబడింది. ఎందుకంటే మరణం మీద బావుట ఎగరవేశాడట ఒక ఆయన. మరణం అందరినీ బంధించుంచింది. మరణం అందరినీ ఏం చేసింది? బంధించుంచింది. ఇది ప్రపంచ చరిత్ర. మరణానికి బందీ కానివాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? మీరు చెప్పండి, ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేరు. రోమన్ల చరిత్ర ఉంది, ఈజిప్షియన్ల చరిత్ర ఉంది, గ్రీకుల చరిత్ర ఉంది, వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో హెర్మే, ద్యుపతి చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. ప్రపంచం అంతా చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయా విశ్వాసాలు కూడా ఉన్నాయి. కానీ ఏ విశ్వాసంలో కూడా ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ డెత్ మీద విజయబావుట ఎగరేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెత్ మీద అంటే మరణం మీద విజయబావుట ఎగరేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దాదాపుగా లేరు. అంతే, లేరు. కొంతమంది మాట్లాడుతుంటారు కదా కుహనా మేధావులు, మరణాన్ని జయించడం అంటేనట మరణించకుండా ఉండడం అంట. ఇది ఎలా ఉందంటే కిక్ బాక్సింగ్లో ఛాంపియన్ అవ్వడం అంటే కిక్ బాక్సింగ్కి వెళ్లకుండా ఇంట్లోనే కుస్తీలు పట్టడం అన్నట్టు ఉంది. కిక్ బాక్సింగ్లో ఛాంపియన్ అవ్వాలంటే ఏం చేయాలి? రింగ్లో దూకాలి. రింగ్లో దూకి ప్రత్యర్థిని ఏం చేయాలి? గెలిచి బయటికి రావాలి. సముద్రాన్ని ఈదానంటే అర్థం ఏంటి? బీచ్ చుట్టూ పరిగెట్టుచ్చేయడమా? బీచ్ చుట్టూతా పరిగెత్తుకుని వచ్చేసి నేను సముద్రాన్ని గెలిచిన వీరుణ్ణి, శూరుణ్ణి, ధీరుణ్ణి అంటే కుదురుద్దా? కుదరదు. సముద్రాన్ని గెలవడం అంటే అర్థం ఏంటి? సముద్రంలో దూకాలి, దాని లోతును సవాలు చేయాలి, దాని తీవ్రతను సవాలు చేయాలి, దాని తీవ్రతను దాని లోతును సవాలు చేసి దాన్ని ఈది బయటకు వచ్చి ఏమని చెప్పాలి? నేను సముద్రాన్ని గెలిచా, సముద్రాన్ని ఈదా అని చెప్పాలి. అంతేనా? మరి మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటి? మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరు పడితే వాళ్ళకి మృత్యుంజయుడు అని పేరు పెడతామా? ప్రపంచంలో మృత్యుంజయుడు ఒక్కడే. ఈ ప్రపంచ చరిత్రలో మృత్యుంజయుడు ఒక్కడే. ఆ మృత్యుంజయుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే.
ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని అంటున్నానంటే, యేసుక్రీస్తు మరణించి అందరూ చేయబడినట్టుగా సమాధి కూడా చేయబడి, అది కదా వింత. ఏం చేయబడాలి? అందరూ చేయబడినట్టుగా సమాధి కూడా చేయబడి. పోనీ మరణించి అనగానే సాదా సీదా మరణం కాదు, ఏదో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఆగిపోవడము, లేకపోతే ఏదో కోమాలోకి వెళ్ళిపోవడము కాదు కదా. శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు చివరి వరకు బయటికి తీసేయడం, శరీరాన్ని ముక్క 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 ముక్కలుగా చీల్చేయడం, అస్థి పంజరం కనబడేలా చీల్చేశారు ఆయన శరీరాన్ని. చాలా చోట్ల ఎముకలు కనబడ్డాయి, అలా చీల్చేశారు ఆయన. చర్మం అంతా రాలిపోయింది, ఎముకలు కనబడేలాగా. ఆయన నాగటి చాళ్ల వలె ఏమయ్యాడని రాయబడింది? దున్నబడ్డాడు. నాగటి చాళ్ల వలె భూమిని నాగలి దున్నుతుంటే ఎలాగైతే వచ్చేస్తాయో అలా దున్నబడ్డది ఆయన శరీరం. అలా దున్నబడిన ఆ శరీరంలో ఎముకలు కూడా బయటికి కనబడేలాగా ఆయన శరీరం అంతగా శుష్కించిపోయి, అంతగా క్షీణించి, అంతగా శరీరంలో రక్తం అంతా బయటికి తీయబడి, సమాధిలో పెట్టబడి, సీల్ వేయబడి, కాపలా పెట్టబడి, 3వ దినమున మరణాన్ని గెలిచి తిరిగి లేచిన విజయోత్సాహం ఈస్టర్ చరిత్ర. అది విజయ గాథ, యేసుక్రీస్తు ప్రభు వారి విజయ గాథ. అందుకే విజయోత్సవముతో ఊరేగించాడు దేవుడు అని వ్రాయబడింది పుస్తకంలో. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచిస్తే ఈస్టర్ అనగానే అది సాదాసీదా విషయం కాదు. మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం సామాన్యమైన సంగతి కాదు, చాలా గొప్పది. ప్రపంచంలో ది ఫస్ట్ అండ్ ద లాస్ట్ మరణం మీద విజయబావుట ఎగరేయడం, మరణాన్ని గెలవడం, మరణాన్ని జయించడం. ఎవరు లేడు మరణాన్ని జయించినోడు? అందరూ మరణవశం అయిపోయారు, అందరూ మరణానికి లొంగిపోయారు, అందరూ మరణానికి దాసోహం అయిపోయారు. కారణం ఏంటో తెలుసా? మరణం బంధించి ఉంచాలంటే ఆ మరణ బందిఖానాకు ఇతడు అర్హుడై ఉండాలి. కానీ మరణాన్ని బంధించాలంటే ఆ మరణం మీద విజయం సాధించిన దేవుని కుమారుడై ఉండాలి. మరణం అందరినీ బంధిస్తుంటే మరణాన్ని ఈయన బంధించాడు. అది హిస్టరీ, అదే ఈస్టర్ హిస్టరీ. మరణం అందరినీ బంధించింది, మరణాన్ని ఎవరు బంధించారు? యేసుక్రీస్తు బంధించారు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట రాశాడు ఆయన గురించి. ఏమన్నా తెలుసా? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఒకసారి తీయండి, చాలా బాగుంటుంది ఆ మాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణమునకున్న ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాడు. అంటే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఇన్నాళ్ళు ఆ ముళ్ళును ఆధారం చేసుకుని విజయాన్ని పొందుకున్నావు, ఇప్పుడు నీకెక్కడదా విజయం అని ప్రశ్నించాడు పౌలు భక్తుడు. అంటే ఒక వ్యక్తి మరణించాడు అంటే అతని మీద పాపానికి బలం ఉంది, లేదా ధర్మశాస్త్ర బలం ఉంది, చట్టానికి బలం ఉంది. ఈ బలాలన్నిటి నుండి యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, సజీవుడై తిరిగి లేచాడు, ప్రపంచానికి సువార్తను అందించమన్నాడు. ఆ సువార్త మీరు నేను మనందరం విన్న సువార్త, నేడు మనందరం ప్రకటిస్తున్న సువార్త. ఆ సువార్త ఏమిటి? యేసు మరణించెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను, ఏదో ఒక దినమున మిమ్మల్ని కూడా తిరిగి లేపగల సమర్థుడై ఉండెను. ఏమై ఉండెను? తిరిగి లేపగల సమర్థుడు. ఎందులో నుండి? మరణములో నుండి. ఎందులో నుండి? మరణములో నుండి. ఇప్పుడు మనం కూడా మరణిస్తాం, మరణించకుండా కుదరదు, మరణిస్తాం. మరణించిన తర్వాత మనల్ని కూడా ఏం చేస్తాడంటుండే ఆయన? తిరిగి లేపుతాను. ఎక్కడి నుంచి? మరణములో నుండి. ఎందులో నుండి? మరణములో నుండి. అనగా మిమ్మల్ని ఏ మరణం అయితే పాతాళ లోకంలో మనుష్యులను బంధిస్తుందో ఆ పాతాళ లోకపు ప్రమాదం మీ మీద పడకుండా పాతాళ లోక ద్వారములని ఎదుట నిలువజాలవు అన్నాడు. అక్కడి నుంచి డైరెక్ట్ నిత్య జీవానికి, పరలోకానికి తీసుకుని వెళతానని వాగ్దానం చేశాడు. అది క్రీస్తునందున్న విజయం. అంటే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతామంటే అందుకే నమ్ముతాం. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయంటే మరణం నుంచి విడుదల పొందినప్పుడు. మీ అప్పులు, బాధలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, ఇల్లు, పెళ్లి, పిల్లలు,
ఈ వెండి బంగారం, ఇంటికి పెయింట్ వేయించలేదు, గోడకు సున్నం కొట్టించలేదు, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్తారు కదా. ఇవన్నీ దాని ముందు ఎలా కనబడుతున్నాయి మనకి? అరే చిన్నవిరా నాయన, వాటి కోసం కాదు ప్రభు వచ్చింది. చాలా చిన్నవైపోతే మనం దాని ముందు చూస్తే చాలా చిన్నవి, వీటి గురించి ఎందుకు మాట్లాడి, ఇవన్నీ ఉన్నా కూడా మరణం మన మీద ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర కోట్లో నేను మరణం వదిలేస్తా, నిన్ను లక్షలో నేను మరణం వదిలేస్తుందా? అయ్యి బాబు ఈయన ప్రధానమంత్రి ఈయన జోలికి వెళ్ళకూడదు అనుకుంటుందా? ఈయన ముఖ్యమంత్రి ఈయన జోలికి వెళ్ళకూడదు అనుకుంటుందా? మరణం లేదుగా. ముఖ్యమంత్రి అని లేదు, ప్రధానమంత్రి అని లేదు, సామాన్యుడని లేదు, గొప్పవాడని లేదు, చిన్నవాడని లేదు, ఎవడని లేదు. దానికి మరణం అందరినీ బంధించి ఉంచుతుంది. పాతాళ లోకంలో ఆత్మలు అక్కడ ఉంటాయి. కానీ క్రీస్తునందున్న విజయం ఏమిటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి నడిపించబడి ఉన్నాడు. క్రీస్తు ద్వారా సర్వమానవాళికి ఆ విజయం అనుగ్రహింపబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరణంలో నుండి జీవంలోనికి తీసుకుని వెళ్ళిపోతానన్నాడు యేసుక్రీస్తు. అది యేసుక్రీస్తు ప్రపంచ మానవాళికి, సర్వ మానవాళికి చేసినటువంటి వాగ్దానం. ప్రియమైన దేవుని సంగమా, వాగ్దానం. ఈరోజు ఈస్టర్ పర్వదినాన మనం గుర్తు చేసుకునేది అదే. యేసుక్రీస్తు మృత్యుంజయుడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచాడు. ఇన్ని అద్భుతాలు ఉన్నాయి ఆయన మరణంలో, ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. చాలామంది సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో నోటికొచ్చినట్టు క్రీస్తు మీద విషపూరితమైన కామెంట్లు చేశారు. వాళ్ళ హృదయంలో నింపబడిన విషం అలాంటిది. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడు ఎవరిని ఏమీ అనలేదు, యేసుక్రీస్తు ఎవరిని ఎప్పుడు బాధించలేదు, యేసుక్రీస్తు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, యేసుక్రీస్తు ఎప్పుడు ఎవరిని హింసించలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఆయన నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పినటువంటి మహనీయుడు, మహోన్నతుడు. అలాంటి యేసుక్రీస్తు మీద విషం కక్కేవాళ్ళు సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువయ్యారు. ఎందుకంటే మత ఉన్మాదం వాళ్ళలో నూరిపోసి యేసుక్రీస్తును ద్వేషించే విధంగా, హేట్ కామెంట్లు చేసే విధంగా వాళ్ళను ప్రేరేపించే దయ్యపు శక్తులు ఎక్కువైపోయాయి. కాబట్టి వాళ్ళు అలాగే హేట్ కామెంట్స్ చేస్తూ బ్రతుకుతున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది చెప్పేటువంటి మాట ఏంటంటే, తనను తానే రక్షించుకోలేని వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు అని. వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు? ఇంతకీ సిలువ దగ్గర ఆగిపోయారు. వాళ్ళని ఈడ్చుకొచ్చి ఇప్పుడు నేను ఎక్కడ పడేస్తున్నానంటే, ఆ సమాధి ముందు పడేస్తున్నాను. యేసుక్రీస్తు సమాధిని గెలిచిన మృత్యుంజయుడు తనను తాను రక్షించుకోలేకపోవడం కాదు, తనను గెలవాలని చూసిన మరణాన్ని గెలిచి దానిని తన పాదాల కింద తొక్కి సమాధిని గెలిచి నిలబడిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు. అక్కడ దాకా వస్తే మీకు అర్థం అవుద్ది, తనను తాను రక్షించుకున్నాడా లేదా ప్రపంచ ప్రజలందరినీ మరణం నుంచి రక్షించగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడా అని. అప్పుడు ఈ నోటికి తాళం పడద్ది. ఎక్కడ ఆగిపోయారు వీళ్ళు? శిలువ మరణం దగ్గర ఆగిపోయారు. కానీ ఎక్కడ దాకా రావాలి వాళ్ళు? ఆయన మృత్యుంజయుడై సమాధిని గెలిచి తిరిగి లేచిన వాస్తవ ఘట్టం దగ్గరకు వచ్చి ఆగితే అప్పుడు అర్థం అవుద్ది, ఆయన విజయోత్సవముతో ఊరేగింపబడిన విజయశీలుడు, జయశీలుడు, మృత్యుంజయుడు యేసుక్రీస్తు. తనను తాను రక్షించుకోవడం మాత్రమే కాదు, తనను మాత్రమే కాక తన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా రక్షింపగల సమర్థుడు. ఇది సత్యం, నిత్యం, ఎప్పటికీ ప్రపంచంలో మారుమ్రోగే సత్యం. నేను నిలిచి ఉన్నంత వరకు, లేదా సత్యం ఎరిగిన వారి ప్రపంచంలో నిలిచి ఉన్నంత వరకు ఈస్టర్లు వస్తుంటాయి, పోతుంటాయి, సువార్త ప్రకటన జరుగుతూ ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో మానవులుగా, మనుష్యులుగా మానవాళి మనుగడ జరుగుతున్నంత వరకు వినబడేటువంటి సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు మృత్యుంజయుడు, మృత్యుంజయుడు, మృత్యుంజయుడు. దాని కొరకు నిలబడిన వారమే మనమందరము. ఈ సత్య సువార్తను పట్టుకుని ప్రపంచంలో పరిగెడుతున్న వారమే మనమందరము. ఈ సత్య సువార్త ఎవరిని తాకితే వాళ్ళు ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇది కట్టు కథ కాదు. చరిత్ర మీద అవగాహన ఉన్నవాడు, చరిత్రను అధ్యయనం చేసినవాడు, చరిత్ర పుస్తకాలు తిరగేసినవాడు, బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో చదివిన వాడు ఎవడైనా సరే ఈ హిస్టరీని ఒప్పుకొని తీరాలి. ఈ హిస్టరీని క్రియేట్ చేసినటువంటి సృష్టికర్త, క్రియేటర్, ఆ క్రియేటర్కి సలాం కొట్టి తీరాలి. ఆయన పాదాల ముందు నమస్కరించి నిలబడాలి. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరందరూ ధన్యులు, మీ కుటుంబములన్నీ ధన్యములైనవి. మరణానికి భయపడకండి. మరలా చెప్తున్నాను, మరణానికి భయపడకండి. ఇంకో విషయం కూడా చెప్తాను, మీరు భయపడినంత మాత్రాన మరణం ఆగదు. ఆగుదా? అందరికీ చావు అంటే భయమే, కానీ చావును ఆపగలమా? ఎవరైనా ఆపగలమా?
ఎవరు ఆపలేం. ఆపలేని దానికి ఎవడైనా భయపడతాడా? ఆపలేని దానికి ఎవడైనా భయపడతాడా? అర్థమైతే భయపడ్డు. ఆపలేని దానికి ఎప్పుడు భయపడకూడదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. యేసు ప్రభు ఏళ్ళొచ్చి చెప్పాడు మనకి, నాయనా అక్కడ ఏమీ లేదు, మీకు కంగారు ఏం పడకండి, అక్కడ ఏం ఉండదు, మీరు ఏం ఇబ్బంది పడకండి, మీకు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చాడు. అది మనకు ఆయన ఇచ్చినటువంటి అభయం. యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చినటువంటి అభయం. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. అదే సువార్త. ఏంటి సువార్తలో మరో కోణం? మరణంలో ఏమీ లేదు, క్రీస్తుంటే ఏమీ లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మరణంలో ఏమీ లేదు, క్రీస్తుంటే మరణంలో ఏమీ లేదు. క్రీస్తుతో కూడా ఉంటే ఆయన మీకు ఏ ఇబ్బంది కలగనివ్వడు. యేసు ప్రభు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరణం మిమ్మల్ని ఏమీ చేయదు. క్రీస్తు ద్వారా మీ మరణ బలం కొట్టివేయబడింది. మీరు మరణిస్తారు, క్రీస్తు ద్వారా తిరిగి లేపబడి నిత్య జీవానికి నేరుగా వెళ్ళిపోతారు. మరో లోక ప్రవేశం దేవుడు మనకి సుగమం చేశారు. భయం లేదు, దిగులు లేదు. దేవుడు ఉన్నాడు, తోడుగా ఉంటాడు, నిత్యము నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మీ కుటుంబాన్ని విడువడు, ఎడబాయడు. అలాంటి ధన్యకరమైన స్థితి మన విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. అలాంటి గొప్పదైన గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం. భయపడొద్దు, ఎవరికి తల వంచొద్దు, దిగులు చెందొద్దు, ధైర్యంగా ఉండండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా హేతు అడిగే ప్రతి వారికి నాలాగా సమాధానం చెప్పగలిగే ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించుకోండి, హృదయంలో పెట్టుకోండి. లేదు మేము చెప్పలేమంటారా, ఈ ప్రసంగాలు వాళ్ళకి పంపించండి. ఇంకా విన్న తర్వాత కూడా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? కోట్లు లక్షల ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడానికి ఎప్పుడూ ఒక విశ్వాస వీరుడుగా, క్రీస్తు సైనికుడిగా నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. మీ అన్నయ్యగా మీరు ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన విశ్వాసం గొప్పది, మన విశ్వాసాన్ని మనం గౌరవిస్తాం, అలాగే ఇతరుల విశ్వాసాలకు కూడా గౌరవం ఇస్తాం. మన విశ్వాసాన్ని మనం ఆచరిస్తాం, మన విశ్వాసాన్ని మనం ప్రేమిస్తాం. వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళకి జరిగించుకుంటున్నప్పుడు మనం ఏం వాళ్ళని తప్పుబట్టి వాళ్ళని ఏమి కించపరచం, అవమానపరచం. కారణం మన ప్రభువు మనకది నేర్పించలేదు. మన ప్రభువు మనకది నేర్పించలేదు. మనకు నేర్పించిందల్లా ఒకటే, నీ విశ్వాసాన్ని ఆచరించు, నీ విశ్వాసాన్ని ప్రపంచంలో గొప్పగా ప్రకటించు. దాని ద్వారా నువ్వు ఆశీర్వాదాన్ని పొందు, నీ దీవెన పొందు, కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. దీవెనకరమైన స్థితిలో వర్ధిల్లండి. ఈ భూలోకం ఒక్కటే శాశ్వతం కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరో లోకం ఉంటుంది. ఆ లోకానికి మీరు ప్రవేశించాలి అని ప్రభువు మనకి సెలవిచ్చారు. కనుక వాస్తవాలలో మీరు జీవించాలని, సత్యమును బట్టి అతిశయించాలని, నిజమైన క్రైస్తవులుగా, నిజమైన దేవుని పిల్లలుగా, క్రీస్తును మహిమపరిచే గుంపులో, సువార్త ప్రకటన కొరకు, సత్యం కొరకు నిలబడే గుంపులో, సత్యవాక్య వ్యాప్తి కొరకు శ్రమించే కుటుంబాలుగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ, ఈస్టర్ విజయాన్ని బట్టి గట్టిగా మన యొక్క సంతోషాన్ని చప్పట్లు కొడుతూ తెలియజేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బోలో క్రీస్తు మహారాజ్కి, గట్టిగా చెప్తాం, బోలో క్రీస్తు మహారాజ్కి, బోలో క్రీస్తు మహారాజ్కి, పాపుల రక్షకునికి, మరణాన్ని జయించిన వానికి. రైట్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు విలువైన జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేశారు. మా కట్లు తెంపి ప్రభా, మాకున్నటువంటి ఆ సంకెళ్ళు తెంపి మీ కుమారుడైన క్రీస్తునందు విజయోత్సవం అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. బలముతో నింపండి, శక్తితో నింపండి, ఇంకనూ గొప్పదైన ఆశీర్వాదాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. మీ కుమారుడైన క్రీస్తునందు విజయోత్సవముతో మమ్మల్ని ఊరేగించినందుకు స్తోత్రం తండ్రి. మరణ బలమును తండ్రి ప్రభా చల్లార్చి, మరణ బలమును విరిచి, ప్రభా మరణ బలమునకున్న శక్తిని తొలగించి మీ కుమారుడైన క్రీస్తునందు మాకు గొప్ప విజయాన్ని దయచేశారు. ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పగలిగే శక్తిని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని, బలాన్ని మా హృదయాలలో ఉంచమని వేడుకుంటూ, ఈ సన్నిధిలో నిలబడిన ప్రతి తమ్ముడిని, చెల్లెమ్మను, అక్కను, అన్నను
అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి. ప్రభా, భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం మిమ్మల్ని మహిమపరిచే సాధనాలుగా, మీ కొరకు ఉన్నతంగా జీవించే సాధనాలుగా, ప్రభా మీ యొక్క చిత్తమును ఎరిగి ప్రభా మీ శక్తితో బలముతో అభిషేకింపబడిన వారుగా అనేక మందికి వెలుగునిచ్చే దివ్యలుగా మీ పిల్లలు ఉండడానికి సహాయం దయచేయమని, జరుగుతున్న ఈ పరిచర్య అంతటిని మీ నామానికి మహిమకరంగా, మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించమని వేడుకుంటూ, మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్.